నేను కోల్పోతుంది ఏంటో తెలుసా? నా సిద్ధాంతాన్ని, నా వాల్యూస్ని, నా మీద నాకున్న నమ్మకాన్ని. ఇదంతా చేసి చివరికి ఒకరోజు మీనాక్షికి నేను విక్కీని కాను, విరాజనని తెలిస్తే? అది కూడా వదిలే. ఈరోజు నేను మా ఇంట్లో మీనాక్షికి దొరకబోయి ఎలాగోలా తప్పించుకున్నాను. ఇంకోసారి ఇలా తప్పించుకోవడం సాధ్యమవుతుందా? అలాగని ఇప్పుడేం చేయగలం? ఏదో ఒకటి చేయాలవి. చేయకపోతే ఈ విక్కీ అనే ముసుగు ఎక్కువ రోజులుండదు, నా ప్రేమ కూడా మిగలదు. అన్నింటినీ అందరినీ కాపాడుకోవడానికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. మేడం, ఇక్కడ ఇలా జరగడానికి కారణం నేనేదో మాట్లాడుతున్నానంతే. మీరేం తప్పుగా అనుకోవద్దు మేడం. ఇంత చిన్న విషయానికి అరుంధతి మేడం దాకా వెళ్ళడం ఎందుకు? తప్పా? నేను తప్పుగా అనుకున్నానా? అది ఈ వంట మనిషి గురించి తప్పుగా అనుకునేది మీరు. నా కథలో వచ్చే నంగనాచి క్యారెక్టర్ ఇది. మేడం, నా వల్ల తప్పు జరిగిందనిపిస్తే దయచేసి క్షమించండి. కానీ నేనే తప్పు చేయలేదు మేడం. మీరు అనుకునే విధంగా నేను ప్రవర్తించుంటే దానికి కూడా క్షమాపణ అడుగుతున్నాను. ఇలాంటి నాటకాలు ఆడితే నమ్మడానికి నేనేమైనా వైజయంతి అనుకున్నావా? భవానీ రంజిత్ నేను. మిమ్మల్ని నమ్మించాలని నేను చెప్పట్లేదు మేడం. నిజంగానే క్షమాపణ అడుగుతున్నాను. క్షమాపణ చెప్తే వదిలేస్తాననుకోకో. నీ నిజస్వరూపం బయట పెట్టడానికి ఒకే ఒక్క చిన్న సాక్ష్యం దొరికినా చాలు. ఆ తర్వాత నేనే నీ చెయ్యి పట్టుకుని ఈ ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను. చూస్తూ ఉండు. రోజు రోజుకి భవానీ మేడంకి నా మీదున్న కోపం పెరుగుతూనే ఉంది. కుక్చెల్లి, నువ్వు పోయినసారిలాగా ఎదురు తిరిగి నిలబడుంటే బాగా సరిపోయేది. తప్పు లేనప్పుడు ఎదురు తిరిగితే అది న్యాయం అనిపిస్తుంది. అదే తప్పున్నప్పుడు ఎదురు మాట్లాడితే అది అహంకారం అవుతుంది. భవానీ మేడం మాట్లాడిన దాంట్లో తప్పు లేదు అంటున్నావా? నా నడవడిక గురించి ఆమె మాట్లాడింది తప్పే, కానీ మాట్లాడేటటువంటి పరిస్థితిని మనమే సృష్టించాం. అది మన తప్పన్నా. ఏం మాట్లాడుతున్నావు కుక్చెల్లి? నువ్వే ఆలోచించన్నా. పోయినసారి మేడం నన్ను తిట్టేటప్పుడు మనం విక్కీ గురించే మాట్లాడుతున్నాం. ఈసారి కూడా అంతే. మన మాటలు విని మేడం తప్పుగా అర్థం చేసుకుని ఏదేదో జరుగుతుంది. వీటన్నిటికీ నేనే ముగింపు పలుకుతాను. ఎలా? భవానీ మేడం దగ్గరికి వెళ్ళి నువ్వేంటో చెప్పొస్తాను. అన్నా, ఆమె నీ మాట ఎందుకు నమ్ముతుంది? ఆమె పని వాళ్ళని ఎవరిని నమ్మదు. అలా అయితే విరాజ్ అన్నని మాట్లాడమని చెప్తాను. వద్దన్నా, అరుంధతి మేడం చెప్పలేదా మన నిజమే మనల్ని కాపాడుతుందని? వదిలే. అలా అని నమ్ముకొని కూర్చుంటే అవ్వదు. నా చెల్లిని నేనే కాపాడుకుంటాను. విరాజ్, ఇదెందుకు? ఈ అబద్ధాల వలయం నుండి నేను బయటికి రావడానికి ఏదో ఒక ప్లాన్ చేయాలవి. అందుకే ఇది. ఏం ప్లాన్? మిస్ ముఖ్యరా విక్కీ లవ్ స్టోరీకి ఏమేం అడ్డంకులున్నాయి, వాటిని ఏం చేయాలనే ప్లాన్ చేయడానికి. ఓ, స్ట్రాటజీ అన్నమాట. ఇప్పుడు మీనాక్షి అండ్ విరాజ్ మేమిద్దరం మాకు సంబంధించిన వాళ్ళు, అంటే హర్ ఫ్యామిలీ, మై ఫ్యామిలీ. మీనాక్షి ఫ్యామిలీ అందరినీ నువ్వు బుట్లో వేసేసుకున్నావు కదా. అదేంటి బుట్టలో వేసుకోవడం అంటున్నావు? నాకు నిజంగానే తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. మిస్ ముఖ్యరా ఇంట్లోకి నేను అడుగు పెడితేనే నేను నా ఇంట్లో ఉన్నట్టు, వాళ్ళంతా నా సొంత మనుషులు అనే ఫీలింగ్ వస్తుంది తెలుసా? అల్లుడికి అత్తగారింటికి వెళ్తే ఆ ఫీలింగ్ రావడం సహజమే కదా. ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంటావా, లేక కంటిన్యూ చేయమంటావా? నేనేం మాట్లాడనులే బాబు, తమరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మిస్ ముఖ్యరా వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళి మీనాక్షిని అడిగినా తను ఒప్పుకోవచ్చని నాకు అనిపిస్తోంది. మాట్లాడరా. అవునవును, అందులో డౌటే లేదు. ఇక మీనాక్షి తనిప్పుడు నాకు ఫ్రెండ్ అయింది. ముందు ముందు ఎలా ఉంటుందో